హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ది క్లాస్. సో రిమైనింగ్ 1 more సబ్స్టిట్యూషన్ మనం చూద్దాం. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూడండి, అసైలెంట్ అంటే ఎవరైతే ఒక అతన్ని అటాక్ చేసే ఒక పర్సన్ని అటాక్ చేస్తారు చూసినామో, ఆ అటాక్ చేసే పర్సన్ని అసైలెంట్ అంటాం. అండ్ అసాసిన్ అంటే ఒక గాంధీ అసాసినేటెడ్ బై గాడ్సే అంటే ఒక ప్రముఖ వ్యక్తిని హతమార్స్తారు చూసినామో అతన్ని గాంధీ అసాసినేటెడ్ బై, స్పెల్లింగ్ కూడా చూసుకోండి, ASSASSIN, సిన్, అసాసినేటెడ్ బై గాడ్సే. ఓకే, సో అసాసినేటెడ్లో సిన్ ఉంది కదా, సిన్ అంటే తప్పు, ఓకేనా? అంటే మర్డర్ చేయడం అన్నట్టు, ఇక్కడ చంపడం తప్పు కదా. అసాసిన్లో లాస్ట్కి సిన్ ఉంటుంది చూడండి, ఓకే? అసాసిన్, ఏ పర్సన్ హూ మర్డర్స్ అన్ ఇంపార్టెంట్ పర్సన్. అసెంట్, సో అసెంట్ ఇచ్చారు లాకి. ఎక్కువ మనకు జ్యుడిషియల్ కానీ ఏదైనా బిల్ విషయంలో, ఇది మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ ఉంటాయి కదా, అవిటలో బాగా పడతాం. అంటే మనకు ప్రెసిడెంట్ అనేది అసెంట్ ఇచ్చారు అంటారు. ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చారు అంటారు. అసెంట్ అంటే దాన్ని అప్రూవల్ ఇచ్చింది అన్నట్టు, మెయిన్గా ఎక్స్ప్రెస్ అప్రూవల్. అసర్టివ్ అంటే నొక్కి చెప్పడం అన్నట్టు, దీనికోసం ఇది అయ్యింది, ఇది జరిగింది, దీనికి ఇది అవుతుంది అని నొక్కి చెప్పడం అన్నట్టు, ఓకే? ఈజ్ అసర్టివ్ ఇన్ మీటింగ్స్, ఓకే? ఆస్ట్రాలజర్ వన్ హూ ప్రెడిక్ట్స్ ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసేస్తాను, ఓకే? తెలుసు కదా, ఆస్ట్రాలజర్, న్యూమరాలజీ, ఇవన్నీ మొత్తం జ్యోతిష్యానికి సంబంధించినవి. అండ్ ప్రిడిక్షన్ ఆఫ్ ఫ్యూచర్. ఆస్ట్రాలజీ ఇవి ఉన్నాయి కదా, మనకు రాశులు ఉంటాయి కదా, మేషం, వృషభం, అట్లా ఈ రాశుల గురించి, ఈవెంట్స్ గురించి ప్రిడిక్ట్ చేసేది ఆస్ట్రాలజీ అంటాం, జ్యోతిష్య శాస్త్రం, ఓకే? ఆస్ట్రోనాట్, ఏ పర్సన్ ట్రైన్ టు ట్రావెల్ ఇన్ స్పేస్. తెలుసు, ఆస్ట్రోనాట్ అంటే మనకు సునీత విలియమ్స్, కల్పనా చావ్లా, వీళ్ళందరూ ఆస్ట్రోనాట్స్. అంటే స్పేస్లో ట్రావెల్ చేయడానికి ట్రైనింగ్ ఉంటుంది. అంటే వాళ్ళ వెయిట్ కంట్రోల్ కావచ్చు, అంటే వాళ్ళ ఫుడ్ మెయింటెనెన్స్, అంటే వాటర్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ మొత్తం ట్రైన్ అయి ఉంటారు వాళ్ళు. బికాస్ నో గ్రావిటేషనల్ ఫోర్స్ కదా స్పేస్లో, సో వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు అన్నట్టు దీనికోసం. ఆ పర్సన్ని మనం ఆస్ట్రోనాట్ అంటాం, ఓకే? సో ఆస్ట్రో అనేది వచ్చింది అనుకోండి, సో స్పేస్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. స్పేస్ అండ్ స్టార్స్, ఓకే? చూడండి, ఆస్ట్రాలజర్ అంటే రాశుల, అది మన ఆ నక్షత్రం, ఆ జన్మ నక్షత్రం అట్లా అంటారు కదా, వాటి ఆధారంగా ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసేదని ఆస్ట్రాలజర్. వన్ హూ ప్రెడిక్ట్స్ ది ఫ్యూచర్ యూజింగ్ స్టార్స్. ఆస్ట్రాలజీ, స్టడీ ఆఫ్ ప్రెడిక్టింగ్ ఈవెంట్స్. ఆస్ట్రోనాట్, పర్సన్ హూ ట్రైన్ టు ట్రావెల్ ఇన్ స్పేస్. ఆస్ట్రానమీ, స్టడీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్, అంటే గ్రహాల గురించి, వాటి గురించి. అంటే విశ్వంలో సెలెస్టియల్ బాడీ అంటే యూనివర్స్ అండి, సెలెస్టియల్ అంటే యూనివర్స్లో ఉండే గ్రహాల గురించి, ప్లానెట్స్ గురించి స్టడీ చేయడం అన్నట్టు, ఓకేనా? ఆస్ట్రానమీ. గ్రహాలు కూడా కాదు, చాలా కూడా ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అందులో. సో స్టడీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్ ఇస్ కాల్డ్ ఆస్ట్రానమీ. అసైలం అంటే
ఒక ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది అనుకోండి. సపోజ్ ఇది ఇండియా. సో ఇక్కడెక్కడైనా యుద్ధం జరుగుతుంది అనుకోండి, వెస్ట్ ఏషియాలో యుద్ధం జరుగుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవ్వడం అంటే అక్కడ యుద్ధం తట్టుకోలేక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వస్తారు కదా, వచ్చి ఇక్కడ ఎక్కడైనా షెల్టర్ తీసుకున్నాను అనుకో, షెల్టర్ తీసుకున్న ఆ ప్లేస్లో ఉంటాను అనుకో, ఆ ప్లేస్ని అంటాం అసైలం అని. ఆ ప్లేస్ని అసైలం అంటాం. సో ఎక్కడైనా వార్ జరుగుతుంది అనుకోండి, వార్ జరుగుతుంటే ఆ వార్ జరిగినప్పుడు వచ్చే న్యూస్లో ఖచ్చితంగా మనకు అసైలం అనే వర్డ్ ఉంటుంది. ఓకే. సో వార్ జరిగినప్పుడు అక్కడ నుంచి తట్టుకోలేక ఆ వార్ సిచ్యువేషన్ తట్టుకోలేక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తారు. లైక్ ఇరాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, లైక్ దట్. అథెయిస్ట్, ఎవరైతే దేవుని నమ్మరో అతన్ని అథెయిస్ట్ అంటారు. ఓకేనా. థెయిస్ట్ అంటే దేవుడు నమ్మే అతను. ఓకేనా, రెండు ఆపోజిట్ మీనింగ్ థెయిస్ట్. ఓకేనా. అపోస్టేట్ అంటే అతను రిలీజన్ని రినౌన్స్ చేస్తున్నాడు, నో రిలీజన్ ఇతనికి. ఓకేనా. అండ్ థెయిస్ట్ అండ్ అపోస్టేట్. ఇంకొకటి ఉంటుందండి, ఇతను అన్సర్టైన్ అబౌట్ గాడ్ ఈజ్. అదొకసారి చెప్పండి, హూ ఈజ్ అన్సర్టైన్ అబౌట్ గాడ్? అటోన్మెంట్ మీన్స్ మేకింగ్ అమెండ్మెంట్స్ టు. సో అటోన్లో టోన్ ఉంది కదా, టోన్ అంటే నువ్వు తప్పు మాట్లాడితే దాన్ని సరి చేసుకో. ఓకే, కరెక్ట్ యువర్ టోన్. మేకింగ్ అమెండ్మెంట్స్ అంటే సరి చేసుకోవడం అన్నట్టు. సో అటోన్మెంట్లో టోన్ ఉంది, సో టోన్ని సరి చేసుకో, అలా గుర్తుపెట్టుకో. మేకింగ్ అమెండ్మెంట్స్ ఫర్ ఆడియబుల్, ఏదైనా మనకు వినిపిస్తుంది అనుకోండి దాన్ని ఆడియబుల్ అంటారు. ఈజ్ ఇట్ ఆడియబుల్ అంటారు. ఎప్పుడైనా ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఆడిట్ అంటే అకౌంట్స్ని ఇన్స్పెక్షన్ చేయడం ఆడిట్ అంటారు. మీకు ఎస్ఎస్సి సిజిఎల్లో ఆడిటర్ జాబ్ కూడా ఉంటుంది. సో మంచి లెవెల్ 5 జాబ్. సో అఫీషియల్ ఇన్స్పెక్టింగ్ అకౌంట్స్ ఈస్ ఆడిటర్. తెలిసిన ఆడిట్, ఇన్స్పెక్టింగ్ అకౌంట్స్ ఈజ్ ఆడిట్. అతను ఇన్స్పెక్షన్ చేసే అతన్ని ఆడిటర్ అంటాం. ఆడిటోరియం తెలుసు కదా, ఎక్కడైనా స్పీచ్ కావచ్చు, ఎక్కడైనా డెలివరీ చేసేదానికి ఒక మంచి ప్లేస్ ఏదైనా ఉంటుందంటే ఆడియన్ అంటే ఏ హాల్, స్పీచ్ ఇవ్వడానికి ఒక హాల్ ఉంటుంది, ఆ హాల్ని ఆడిటోరియం అంటారు. ఓకేనా. ఏ హాల్ వేర్ ఆడియన్స్ గ్యాదర్. ఇందాక చెప్పా కదా ఎసెటిక్ సి అండి, ఎసెటిక్. సో అసెటిక్ ఎలాగో అస్టరీ కూడా అలాగో, యాస్టరీ, ASTERY, యాస్టరీ అంటే సింపుల్గా జీవించడం అన్నట్టు. ఇది సన్యాసం తీసుకోవడం, సన్యాసిలాగా జీవించడం. ఇది అసెటిక్ అంటే సింపుల్ లివింగ్. అథెంటిక్ అంటే జెన్యూన్, తెలుసుగా. అథెంటిక్ పార్ట్స్, అథెంటిక్ ప్రోడక్ట్ అంటారు. స్పెల్లింగ్ చూడండి, AUTHENTIC, అథెంటిక్లో దెన్ కూడా ఉంది చూడండి, దెన్ స్పెల్లింగ్ వచ్చినప్పుడు చూడండి, అథెంటిక్. ఆటోగ్రఫీ అంటే స్వీయ చరిత్ర, ఎవరైతే తన లైఫ్ హిస్టరీని తానే రాసుకుంటాడో దాన్ని ఆటోగ్రఫీ అంటే. ఆటో అంటే సెల్ఫ్. ఓకే. ఆటోక్రసీ రూల్ బై ఒక్కరితోనే గవర్నమెంట్ రన్ అయితే దాన్ని ఆటోక్రసీ అంటాం. ఆటోక్రసీ. డెమోక్రసీ అంటే బై పీపుల్.
అరిస్టోక్రసీ అంటే నోబుల్స్తోనే. ఓలిగో అంటే పవర్ఫుల్ పీపుల్తో. Autocrat. A ruler with absolute power is called autocrat. Autonomy. Autonomy is self-governing power. Is called autonomy. Autopsy. Examination of dead body is called autopsy. పోస్ట్ మార్టం కూడా అంటారు కదా, పోస్ట్ మార్టం. అవలాంచి. స్నో అనేది ఇట్లా మంచు పర్వతాల పైన ఉంటుంది. ఆ స్నో అనేది మంచు పర్వతాల పైన ఉండి ఇట్లా నుంచి ఇట్లా కొట్టుకొని రావడం అని అవలాంచి అంటాం అన్నమాట. ఏ మాస్ ఆఫ్ స్నో స్లైడింగ్ డౌన్ మౌంటైన్. చెప్పా కదా, ఒక పెద్ద మంచు ముక్క కొట్టుకుంటూ కిందికి రావడం. ఎవర్ట్ గ్రాండే. ఇది చూడండి, మనకు ఇందిరా పార్క్ అండ్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి మూవీస్లో. అయితే అందాల రాక్షసి అని మూవీ ఉంటుంది. అందులో హీరో నవీన్ సంథింగ్ ఉంటారు కదా, అతను నట్స్ అండ్ బోల్ట్స్తో ఒక పిక్చర్ లాగా మొత్తం చేస్తాడు. ఏదైనా కానీ ఒక పిక్చర్ లాగా అరేంజ్ చేస్తాడు మంచి ఈజీగా. దాన్ని ఆ ఆర్ట్ని ఏమంటామంటే అవాంట్ గ్రాండే అంటాం. ఏ న్యూ ఎక్స్పెరిమెంటల్ ఐడియాస్ ఎస్పెషల్లీ ఆర్ట్. ఇది గుర్తుగా ఉన్నాడు. అందాల రాక్షసి మూవీ గుర్తుపెట్టుకోండి, అవాంట్ గ్రాండే. ఓకే, అవాంట్ గ్రాండే. ఈ మూవీలో మొత్తం ఇట్లా అన్నిటితో కలిపి ఇట్లా చేస్తారు కదా, మొత్తం ఈ నట్లు బోల్డ్ వాడుకొని ఒక ఆర్ట్ లాగా క్రియేట్ చేస్తారు చూడండి. యావరేజ్. సో బాగా దురాశ, ఉంటుంది కదా, దాన్ని యావరేజ్ అంటాం. యావరేజ్. సో ఇక్కడ చూడండి, యావరేజ్లో రైస్ అని ఉంది కదా, రైస్ ఎక్కువ తినడం అంటే ఉన్నదానికంటే ఎక్కువ, తినేదానికంటే ఎక్కువ తినడం. రైస్ అంటే ఎక్స్ట్రీమ్ గ్రీడ్. అంటే రైస్ అనేది ఎక్కువ తినడం. ఎక్కువ తీసుకోవడం మీన్స్ గ్రేడ్. ఏదైనా ఎక్కువ కలిగి ఉండడాన్ని అట్లా గుర్తుపెట్టుకోండి యావరేజ్. ఓకే, వన్స్ అగైన్ విల్ రివైజ్ ద క్లాస్. చూడండి, అసైలెంట్. ఒక పర్సన్ని అటాక్ చేస్తాడు చూసినాం, ఆ అటాక్ చేసే అతన్ని మనం అసైలెంట్ అంటాం. ఓకే, అసైలెంట్ అంటాం. అసాసిన్, ఎవడైతే తప్పు చేస్తాడో, సిన్ అంటే తప్పు కదా, ఆ తప్పు చేస్తాడో మర్డర్ చేస్తాడు. ఎవరిని, ఒక ఇంపార్టెంట్ పర్సన్ని మర్డర్ చేస్తాడు, దాన్ని అసాసిన్ అంటాం. స్పెల్లింగ్ ASSASSIN. ఓకే, 2 ఎస్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 2 times ఎస్ అనేది రిపీట్ అవుతుంది. 2 times ఇక్కడ 2 times, 2 times, 2 pairs ఆఫ్ ఎస్ఎస్ అని వస్తాయి. అసెంట్, దేనికైనా అప్రూవల్ ఇవ్వడం అన్నట్టు. ప్రెసిడెంట్ గివెన్ అసెంట్ టు దిస్ బిల్. అసర్టివ్, కాన్ఫిడెంట్గా ఎక్స్ప్రెస్ చేయడం, అసర్టివ్. ఆస్ట్రాలజర్, వన్ హూ ప్రెడిక్ట్స్ ది ఫ్యూచర్ యూజింగ్ స్టార్స్ is called astrologer. Astrology, study of stars to predict the events. చెప్పిన ఆస్ట్రో అంటే
వాళ్ళు స్టార్స్ బేసిక్స్గా స్టడీ చేస్తారు, ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తారు, ఆస్ట్రాలజర్ అతను. దాన్ని ఆ జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేయడాన్ని ఆస్ట్రాలజీ అంటారు. ఆస్ట్రోనట్ అంటే స్పేస్లో నడవడానికి, స్పేస్లో ట్రావెల్ చేయడానికి ట్రైన్ అయ్యే పర్సన్ని మనం ఆస్ట్రోనట్ అంటాం. కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, దోస్ ఆర్ ఆస్ట్రోనట్స్. ఆస్ట్రానమీ స్టడీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్. ఆస్ట్రో చెప్పిన కదా స్పేస్ గురించి. స్పేస్లో ఏముంటాయి? ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి, ప్లానెట్స్ ఉంటాయి. ఓకే, వీటి గురించి స్టడీ చేయడాన్ని ఆస్ట్రానమీ అంటారు. అసైలం ప్లేస్ ఆఫ్ రెఫ్యూజీస్. ఒక దగ్గర యుద్ధం జరుగుతుంది అనుకోండి, ఆ యుద్ధం జరిగే ప్లేస్ దగ్గర నుంచి వచ్చి ఒక ప్లేస్లో స్టే చేసి ఉండడం అన్నట్టు. శరణార్థులు అంటారు, శరణార్థుల స్థలం అంటారు దీన్ని తెలుగులో ఆస్ట్రోలో అసైలం. అథెయిస్ట్, ఎవరైతే దేవుని నమ్మరో అతన్ని అథెయిస్ట్ అంటారు. దేవుని నమ్మే అతన్ని థెయిస్ట్ అంటారు. అండ్ అపోస్టేట్ అంటే వాడు రిలీజన్ని రినౌన్స్ చేస్తాడు, అంటే వాడికి సపరేట్ రిలీజన్, నాకు రిలీజన్ లేదని చెప్పుకోవడం అన్నట్టు అపోస్టేట్ అంటే. అటోన్మెంట్, సో అటోన్మెంట్లో టోన్ ఉంది కదా, టోన్ని సరి చేసుకోవడం, అంటే రాంగ్గా తప్పు మాట్లాడింది సరి చేసుకోవడం అటోన్మెంట్. ఆడిబుల్ వినిపించడం. ఆడిట్ ఇన్స్పెక్ట్ ది అకౌంట్స్. ఆడిటర్ ఆ పర్సన్, ఇన్స్పెక్ట్ చేసే పర్సన్ ఆడిటర్ అంటారు. సో ఆడియన్స్ అంతా ఒక దగ్గర గ్యాదర్ అవుతుంది, దాన్ని ఆడిటోరియం అంటారు. ఆడియన్స్, ఆడిటోరియం. ఓకేనా. ఆస్ట్రీ, సో ఒక సింపుల్ లైఫ్ని లీడ్ చేసేదాన్ని ఆస్ట్రీ అంటారు. సో అసెటిక్ అంటే ఒక సన్యాసి జీవితం. అథెంటిక్ అంటే జెన్యూన్, రియల్. ఓకే, జెన్యూన్ కూడా స్పెల్లింగ్ తీసుకోండి, JENUINE, జెన్యూన్. ఆటోబయోగ్రఫీ, ఏ పర్సన్ లైఫ్ హిస్టరీ ఈజ్ కాల్డ్ ఆటోబయోగ్రఫీ. ఆటోక్రసీ, గవర్నమెంట్ బై వన్ పీపుల్ ఈజ్ కాల్డ్ ఆటోక్రసీ. డిక్టేటర్షిప్, డెమోక్రసీ బై పీపుల్, అరిస్టోక్రసీ బై నోబుల్, ఓలిగోక్రసీ పవర్ఫుల్ పీపుల్. ఆటోక్రాట్, అబ్సల్యూట్ రూల్ అని ఆటోక్రాట్ అంటాం. నియంత, అటానమీ, సో ఏదైనా సెల్ఫ్ గవర్నింగ్ బాడీని మనం ఏమంటాం? అటానమస్ కాలేజీ అంటారు, చూసినామా అట్లా. అంటే దానికి అదే స్పెషల్గా రూల్స్ కలిగి ఉండడం అటానమస్ అంటే. ఆటోపసీ, ఎగ్జామినేషన్ ఆఫ్ డెడ్ బాడీ ఈజ్ కాల్డ్ ఆటోపసీ. అవలాంచ్ మీన్స్ ఏదైనా మంచు ముక్క కింద పడని అవలాంచ్ అంటాం. అమెండ్ గాడే ఈజ్ కాల్డ్, ఇది ఏంటంటే మనకు తెలిసే అందాల రాక్షసి మూవీలో అన్నట్లు బుల్లెట్స్తో ముక్క దాన్ని మంచి పిక్చర్ లాగా తయారు చేయడం. ఓకే, ఈజ్ కాల్డ్ అమెండ్ గ్రాండే. ఎక్స్ప్రెషన్ స్కిల్ అంటే అది ఎట్లనే కావచ్చు. యావరేజ్లో రైస్ ఉంది కదా, రైస్ అనేది వాడు ఉన్నదానికంటే ఎక్కువ అనమాట. గ్రీడ్ ఫర్, అక్కడ ఏంటంటే జస్ట్ మనకు ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, అంటే వాడు ఎక్కువ చేస్తాడు, ఏదైనా ఎక్కువ కావాలనుకుంటుండే, అవరేజ్ అంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్సీ. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డౌన్లోడ్ మై యాప్. థ్యాంక్ యూ వెరీ మచ్.